ఈ చిన్న లేక్ సరస్సు అనేది లేకపోతే ఈ పాటికి ఇరాన్ మొత్తం అమెరికా చేతిలో బూడిదయ్యేది. ఎందుకంటే అమెరికా సైన్యం ఎక్కడున్నారు, ఎటువైపు మూవ్ అవుతున్నారు అని ట్రాక్ చేసే టెక్నాలజీ ఇరాన్ దగ్గర లేదు. కానీ ఇరాన్ అమెరికా డిఫెన్స్ సిస్టమ్లను, వార్షిప్ లను కనిపెట్టి అటాక్ చేసింది. అసలు పబ్లిక్ మ్యాప్ లో కూడా లేని కొన్ని లొకేషన్లను కనిపెట్టి మరీ అమెరికా సైన్యం మీద ఇరాన్ దాడి చేసింది. అది ఎలా సాధ్యమైంది అంటే ఇరాన్ కి సపోర్ట్ గా ఒక పెద్ద చెయ్యి రష్యా ఉంది. అమెరికా సైనికుల ఎగ్జాక్ట్ లొకేషన్, వాళ్ళ మూవ్మెంట్ ప్యాటర్న్స్, టార్గెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇలాంటి సమాచారం మొత్తం రష్యన్ శాటిలైట్స్ ట్రాక్ చేసి ఇరాన్ కి ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఇరాన్ దాడి చేసేది. అంతేకాకుండా ఇరాన్ కి కావాల్సిన ఆయుధాలు, డ్రోన్లు, మెడికల్ సపోర్ట్ ఇలా అన్ని కాస్పియన్ సీ ద్వారానే రష్యా ఇరాన్ కి సప్లై చేసేది. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్, S-400 ఎయిర్ డిఫెన్స్, ఫైటర్ జెట్స్, ఇలా రష్యా ఇరాన్ మధ్య జరిగే అన్ని రకాల వ్యాపారాలు ఈ సీ రూట్ ద్వారానే జరుగుతాయి. ఎందుకంటే అంతర్జాతీయ చట్టం విధించే శాంక్షన్స్ నుండి తప్పించుకోవడానికి అమెరికా మీద అనఫీషియల్ గా యుద్ధం చేసి ట్రంప్ తోక ముడిచి వెనక్కి వెళ్లేలా చేసింది పుతిన్.